సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. బాలుడని సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటరక్షించలేదు అని మొదటి వచనము రాయబడి ఉన్నది. సో ఈ మొదటి వచనము దేవుని వాక్కు అరుదైపోయినటువంటి దినాలు లేదా ఆధ్యాత్మిక నిశ్శబ్ద కాలం, ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో, ముఖ్యంగా ఏలి యాజకుడుగా ఉన్న సమయాల్లో మరి ఆ దినాల్లో దేవుని యొక్క వాక్కు మరి ప్రత్యక్షమొకటి అరుదు లేదా దేవుని యొక్క ప్రత్యక్షము జరగలేదని ఇక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. అయితే దానికంటే ముందు 3వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా ప్రారంభించబడ్డది. బాలుడైన సమూయేలు ఏం చేస్తానంటైనా ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించున్నాడు. మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నాను, పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య నానా విధాలుగా ఉన్నది. పరిచర్య మాట్లాడుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని అందించడం వాక్య పరిచర్య, లేకపోతే మందిరంలో అయ్యే సందర్భాన్ని బట్టి చేసే పరిచర్యలు ఉన్నాయి. పరిచర్యలు అనేది రక్షింపబడిన ప్రతి విశ్వాసి వాళ్ళ స్థాయిని బట్టి చేయవలసినవి. గమనించండి, ఇక్కడ బాలుడుగా సమూయేలు ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో దేవుని పరిచర్య చేస్తున్నాడు. కానీ ఈ రోజున ఆధ్యాత్మికంగా రక్షింపబడ్డామని చెప్పుకుంటున్న వారిలో పరిచర్య చేసే గుణాలు కనబడలేదు. నేను అనుకుంటాను బహుశా వాళ్ళు రక్షింపబడలేదు. పరిచర్య చేయలేని వారుగా ఉన్నారంటే బహుశా మీరు రక్షింపబడలేదు. రక్షింపబడిన వారైతే ఎంతో కొంత పరిచర్య, ఏదో విధంగా పరిచర్య, ఎక్కడో దిక్కిన పరిచర్య చేసేవారుగా ఉంటాం. ఇక్కడ సమూయేలు గురించి మాట్లాడుకుంటే, సమూయేలు బాల్యం నుంచి దేవుని మందిరంలో ఉంటున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఇదే 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఇప్పుడు మనం చదవబడిన 3వ అధ్యాయం 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎందుకీ పరిచర్య ఎవరికి చేస్తున్నారు? ఎవరికండి? దేవుడికి. మీరేమనుకుంటారంటే పరిచర్య అంటే ఏదో వ్యక్తిగతంగా పాస్టర్ గారికో లేకపోతే ఊరకనే చేస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటారు. పరిచర్య మనుషులుగా చేసేది. పరిచర్య ఎవరికి? దేవుడికి. అది ఎవరు గ్రహిస్తారంటే రక్షింపబడిన వాళ్ళు గ్రహిస్తారు, విశ్వాసం కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. బాలుడైనటువంటి సమూయేలు బాల్యం నుంచి దేవుని మందిరంలో ఉండి యెహోవాకు పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పని కూడా ఉంది. ఆయన ఏలి ఎదుట అంటే ఏలి ఆధ్వర్యంలో ఉండి పరిచర్య చేస్తున్నాడు. అంటే ఏంటి తెలుసా? యాజకుడైన ఏలి ఏమి చెబితే అది చేస్తున్నాడు. మందిరంలో పరిచర్య చేస్తున్నాడని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. ఎవరు ఆధ్వర్యంలో ఉండి పనిచేస్తున్నాడు? యాజకుడు. ఏలి ఎదుట అనే మాటకు అర్థం ఏంటంటే ఏలి యొక్క మార్గదర్శకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఏలి ఏ విధమైన పనులు అప్పచెప్తే ఆ పనులు చేస్తూ ఉన్నారు. గమనించండి ఒకసారి, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు పరిచర్యలు ఏ విధంగా చేస్తున్నారో లేదా మీ పిల్లల చేత చేయిస్తున్నారో అన్నది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే ఈ 1వ వచనంలో మరొక మాట ఏముందంటే ఆ దినములనే మాటకి ఇశ్రాయేలీయుల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని వివరిస్తుంది. ఆ దినాలలో ఇశ్రాయేలీయుల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందంటే దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవట్లేదంట, లేదా దేవుని యొక్క దర్శనాలు లేదా ఆయన యొక్క ముఖ దర్శనం కావట్లేదంట. దానికి కారణం ఏంటంటే ఏలి యొక్క కుమారులు ఓప్ని ఫినెహాసుల యొక్క పాపం అవ్వచ్చు,
లేదా యాజకుడైన ఏలీ యొక్క బాధ్యత రాహిత్యం అవ్వచ్చు. ఏదేమైనా ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు లేదా ఆయన దర్శనం లేదా ఆయన మాటలు అనేవి వినబడినటువంటి కాలం ఒక ఆధ్యాత్మిక నిశ్శబ్దమైనటువంటి కాలం. అయితే ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి దేవుని మందిరంలో యాజక నియమాలు లేదా నియామకాలు లేదా యాజకత్వానికి సంబంధించిన ఏ కార్యకలాపాలు ఆగట్లేదు. దేవుని మందిరంలో జరగవలసిన యాజక కార్యకలాపాలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి 2వ అధ్యాయంలో నైవేద్యం తీసుకొచ్చిన వాళ్ళ యొక్క బలి పశువు యొక్క బలి భాగాలు శ్రేష్టమని మాకు కావాలని ఎవరు అడిగారు? ఓప్ని ఫినెహాసులు అడుగుతున్నారంటే మందిరంలో ఏం జరుగుతుంది? యాజక సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ బలియాగము ఆగలేదు. కాకపోతే దేవుని యొక్క వాక్కు మాత్రం రావట్లేదు, వినపడలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా దేవుని యొక్క వాక్కు కానీ దేవుని యొక్క దర్శనం కానీ మనుషులకి వినబడలేకపోవడానికి కనబడలేకపోవడానికి కారణం దేవుని మాటకి విధేయత చూపించలేకపోవడం. ఏం చూపించలేకపోవడం? విధేయత. ఈ రోజుల్లో కూడా ఆదివారం ఆరాధన మొదలుకొని సంఘ నియామక కూటాల్లో బుధవారం లేదా శుక్రవారం ఉపవాస ప్రార్థన లేదా విజ్ఞాపన ప్రార్థన, లేకపోతే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఉపవాస కూటాలు, భారీ బహిరంగ సభలు ఏమి ఈ రోజున మందిరంలో జరగడం మానేస్తున్నాయి? అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క దర్శనం కనబట్టలేదు, వినపట్టలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రజలు వాక్యాలు అయితే వింటున్నారు కానీ విన్న వాక్యానికి విధేయత చూపించట్లేదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క దర్శనం కానీ దేవుని యొక్క వాక్కు కానీ మనము పొందలేకపోతాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు పరిస్థితి ఇలాగే ఉన్నది. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. మందిరంలో జరగవలసిన బలియాగాలన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం మాత్రం ఏమవట్లేదంట? ప్రత్యక్షం అవ్వట్లేదంట. ఎందుకు అవ్వట్లేదు? పేరుకు మాత్రం బలియాగాలు, పేరుకు మాత్రం ప్రార్థనలు, కానీ విన్న వాక్యానికి మాత్రం ప్రజల్లో ఏం లేదంటే విధేయత లేదు. కాబట్టి గమనించండి, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తనకి విధేయులైన వారికి దేవుడు ప్రత్యక్షంగా సమీపంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు తెలుసా? తనకు విధేయులైన వారికి సమీపంగా ఉన్నాడు. ఒక పక్క మందిరంలో యాజక బలియాగాలు జరుగుతూ ఉన్నా, ఏలీ గాని ఏలీ కుమారుల యొక్క పరిస్థితులు అతి దారుణంగా ఉండి నైతికత తప్పినా, అదే మందిరంలో దేవుని యొక్క సేవ చేస్తున్న బాలుడైన సమూయేలు మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఏ చిన్నపిల్లోడనా? కాదు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఒకవేళ మనం కూడా అనుకోవచ్చు, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇటువంటి భయంకరమైన దినాలలో ఎవరండి దేవుడు వాక్యం బట్టి దేవుడు మాటను బట్టి అంత ఖచ్చితంగా బ్రతికేసింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవునికి భయపడి దేవునికి లోబడి మనము కానీ జీవించినట్లయితే ఎవరి అవిధేయతను బట్టి దేవుడు మాట్లాడకపోవచ్చేమో కానీ నీ విధేయతను బట్టి దేవుడు నీకు తప్పకుండా సమీపంగా ఉంటాడు. గమనించండి, 3వ అధ్యాయం 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటక్షించట్లేదు. అంటే దేవుని యొక్క మరి దర్శనం కానీ దేవుని యొక్క మాట కానీ అక్కడ మరి వినబడట్లేదు, కనబడట్లేదు అనేది 1వ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ 1వ వచనంలో కొన్ని ముఖ్యమైన మాటలు ఏంటంటే ఆధ్యాత్మిక కరువు. ఏ కరువు? ఆధ్యాత్మిక కరువు. అంటే అర్థం తెలుసా? కరువు అంటే మామూలుగా ఆహారాలు లేకపోవడము, లేకపోతే మనకి ఇబ్బందికరంగా ఉండడమే కరువు. కానీ ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే దేవుని వాక్కు వినబడకపోవడం కూడా కరువే. ఏంటండి? దేవుని యొక్క వాక్కు వినబడకపోవడం, ప్రకటించబడకపోవడం కూడా కరువే. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే
ఆధ్యాత్మిక కరువుగా ఉన్నారు. ఈ రోజున మన దినాల్లో అయితే దేవుని వాక్యం విస్తారంగా ప్రకటించబడతాం. ఏమో భవిష్యత్ దినాల్లో దేవుని యొక్క వాక్కు ప్రకటించబడటం ఒకవేళ కరువుగా మారిపోవచ్చు. ఇటువంటి దేవుడు మనకెంత సమీపంగా, ఎంత సులువుగా, ఎంత చక్కగా దేవుని వాక్యం దొరుకుతున్న దినాల్లో మనం దేవుని యొక్క వాక్యానికి కానీ విధేయత కాలేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే మరి దేవుని ప్రత్యక్షత కొరతగా ఉన్నప్పటికీ నమ్మకంగా పరిచయం చేసిన సమూయేలు ఈ రోజున మన మందిరాల్లో లేదా దేవుని యొక్క సంగమనబడుతున్న మనలో కూడా ఉండాలి. ఇటువంటి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత కొదువైనటువంటి దినాల్లో కూడా నమ్మకంగా ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. దేవుని యొక్క శాసనం ఎంతో కొంత ఉంటుందండి. ఆ శాసనంలో నువ్వు ఉంటే ఇంకా మంచిది. తర్వాత సమూయేలు జీవితంలో ఏలీ యొక్క పాత్ర ఒక మార్గదర్శకత్వం కాబోతా ఉంది. ఈ కింద వచనాలు చదువుతూ ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ 1వ వచనంలో మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని గౌరవించాలి. ఏ వాక్యాన్ని? దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా దేవుని యొక్క మాటలను మనం దొరికినప్పుడు మరి దేవుని మాటలు వింటూ ఉండాలి. దేవుని యొక్క మాటలు తేలికగా తీసుకోకూడదనే విషయం మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి 2వ వచనం. 2వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దుష్టు గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. ఆ కాలమందు అంటే దేవుని యొక్క వాక్కు, దర్శనము వినబడని కనబడినటువంటి కాలములో ఏలీ యొక్క పరిస్థితి గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఏలీ ఎలాగున్నాడంట? తన కన్నులు మంద దృష్టి కలగా, అంటే అంధత్వం వచ్చేసింది. ఏమొచ్చేసింది? అంధత్వం అంటే చూపు కనబట్టలేదు. అంతేకాకుండా తన స్థలమందు పండుకొని ఉన్నాడంటే కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అయినా ఊబకాయస్తుడు, లేకపోతే భారీ పర్సనాలిటీ కాబట్టి తన అంధత్వాన్ని బట్టి, తన భారీ శరీరాన్ని బట్టి, ఒకటి చూపు కనబడక, 2 బరువును బట్టి, శరీరాన్ని బట్టి కదలలేక తను ఏ స్థలం అయితే పండుకుంటున్నాడో అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఏలీ యొక్క భౌతిక అంధత్వము మరియు ఆధ్యాత్మిక అంధత్వం కూడా కనబడుతుంది. భౌతిక అంధత్వం అంటే శరీరానుసారంగా ఏలీకి ఏం కనబడలేదు? చూపు కనబడలేదు. ఆధ్యాత్మికంగా కూడా ఏలీ తన పిల్లలను సరైన మార్గంలో పెట్టుకోలేని పరిస్థితిని బట్టి ఆధ్యాత్మికంగా కూడా అంధత్వం కలిగి ఉన్నాడు. ఫలితంగా ఏమి జరిగిందంటే చురుకైన పాత్ర వహించవలసిన ఏలీ దేవుని మందిరంలో ఎలా ఉన్నాడంటే తటస్థంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యాజకుడు చురుకుగా ఉండాలా? యాజకుడు దేవుని మందిరంలో ఎలా ఉండాలా? చురుకుగా పనిచేయాలా? కానీ ఏలీ పరిస్థితి ఎలాగైపోయింది తెలుసా? ఒకటి చూపును బట్టి, తన శరీరాన్ని బట్టి చురుకైన పాత్ర ప్రదర్శించవలసినటువంటి ఏలీ ఒక నిశ్చల స్థితిలో ఉండిపోయి తన వైఫల్యాన్ని బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క మందిరంలో ఆయన పని పాట లేనట్టుగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినబడట్లేదు, దేవుని దర్శనం కనబడట్లేదు. ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగా దేవుని మందిరంలో తన పరిస్థితి తప్ప మరి తన ఆధ్యాత్మికంగా లేదా శారీరకంగా చురుకైన పాత్రలు అయితే కనబడట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలాగున్నది? ఏదో ఉన్నట్టుగా ఉన్నామా? ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఏమైనా ఎదుగుతున్నామా? ఏలీ మందదృష్టిని బట్టి కదలలేని స్థితిలో ఉన్నాడు. నాకు తెలిసి మీరు ఎవరు అంత అంధత్వం కలిగిన వారు కాదు కదా. మరి దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నదన్నది ఒకసారి ఆలోచన చేయండి. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, చదువు వచ్చిన వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవండి, చదువు రాని వాళ్ళు దేవుని వాక్యాన్ని వినండి. ఈ 2 చేస్తూనే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎదగాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు. అంటే చూపు అనేది ఎంత అవసరమో మనకు తెలుసు కదా. అయితే దేవుని యొక్క
వెలుగు, దేవుని యొక్క మాట కూడా మనకు అంతే అవసరం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏలీ శారీరకంగా చూపు లేని దాన్ని బట్టి ఆయన కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా నీవు దేవుని యొక్క ప్రత్యక్షతను కానీ దేవుని యొక్క వెలుగును కానీ పొందలేని స్థితిలో ఉంటే నువ్వు కూడా ఎలాగుంటావంటే కదలేని స్థితిలో అంధకారంలో ఉన్నట్టుగానే ఉండే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకసారి మనము ఆలోచన చేయండి, మన ఆధ్యాత్మిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయన్నది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనలో ఆధ్యాత్మిక శూన్యత ఉండకూడదు. ఏ శూన్యత ఉండదు? ఆధ్యాత్మిక శూన్యత అనేది, అంటే ఖాళీ అనేది మన జీవితంలో ఉండకూడదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 3వ వచనం చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను అని 3వ వచనంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా దీపము ఆరిపోక మునుపు అని రాయబడి ఉన్నది. దీపము, సాధారణంగా దీపం ఎందుకు వెలిగిస్తారు? వెలుగు గురించి. అంటే చీకటిలో ఉన్న మనకి వెలుగు అనగా, అది ఇంట్లో అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు తేటగా కనబడాలన్న ఉద్దేశంతో, ఒకవేళ ప్రయాణం అయితే మార్గము ముందు ఎలాగున్నదన్న ఉద్దేశంతో దీపం వెలిగిస్తారు. దేవుని మందిరంలో దీపం ఎందుకంటే అది దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క మాటకు ఒక సూచనగా, ఒక వెలుగు సంబంధంగా మరి దీపం అనేది వెలుగుతూ ఉండాలి. నిజానికి దీపము ఆరిపోక మునుపు అని రాయబడినది. బహుశా ఎప్పుడు అనుకున్నారు దీపం ఆరిపోక మునుపు అంటే? ఎప్పుడు అనుకున్నారు? సాయంకాలమా? మనకేం అర్థమైందంటే దీపాలు ఆర్పేసుకుని పడుకోవడం మనకు అలవాటు కాబట్టి బహుశా దీపం ఆరిపోవడం అంటే ఆర్పేసి పడుకోవడం అనుకుంటున్నారు. కానీ దేవుని మందిరంలో దీపము నిత్యము వెలుగుతుండాలి. నిత్యం వెలుగుతుండాలంటే బహుశా దీపం ఎప్పుడు దాకా వెలుగుతుండాలి? తెల్లవారు వరకు వెలుగుతూ ఉండాలి. ఎంతవరకు? తెల్లవారు వరకు. ఇంకా పగల పని లేదు. అంటే సాయంత్రం దీపం వెలిగిస్తే మరలా దీపం వరకు వెలుగుతూ ఉండాలి, తెల్లవారు వరకు వెలుగుతూ ఉండాలి. అంటే దీపం ఆరిపోక మునుపు అంటే బహుశా ఇంకా తెల్లవారు అవుతుందనగా అటువంటి సమయంలో దేవుని యొక్క దర్శనం ఎవరికి కానీ వినబడబోతుందంటే, బాలుడైనటువంటి సమూయేలుకి దేవుని దర్శనం వినబడబడుతుంది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట దీపం ఆరిపోక మునుపు. రెండోది, సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా. అంటే దేవుని యొక్క మందిరంలో సమూయేలు ఎక్కడ పడుకుంటాడంటే మందసము ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు ఇంతకు ముందు వాక్యం చెప్పినప్పుడు, అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా ప్రవేశించకూడదు. మరి బహుశా ఈయన ఎక్కడ పడుకుని ఉంటాడు? ఒకవేళ పరిశుద్ధ స్థలం ఉందో, లేకపోతే అతి పరిశుద్ధ స్థలానికి పక్కన ఏదైనా గది ఉన్నదో, మొత్తానికి మందసానికి సమీపంగా, ఇంకో మాటలో చెప్పాలంటే ఏలీకి సమీపంగా, ఏలీ పిలిస్తే ఆయన పిలుపు వినబడే విధంగా ఆయన పండుకొని ఉన్నాడు. ఎక్కడ పండుకున్నాడంటే యెహోవా మందిరంలో. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చూడండి, సమూయేలు బ్రతుకంతా దేని చుట్టూ తిరుగుతుందంటే దేవుని యొక్క మందసం చుట్టూ, మందిరం చుట్టూ తిరుగుతుంది. ఈ రోజున మన బ్రతుకు కూడా దేని చుట్టూ తిరగాలంటే దేవుని చుట్టూ, యేసుక్రీస్తు చుట్టూ, వాక్కు చుట్టూ తిరుగుతూ ఉండాల. నువ్వు ఎన్ని పనులు చేసుకుని వచ్చినా, ఏ ఉద్యోగానికి వెళ్ళొచ్చినా, ఏ వ్యాపారం చేసుకుని వచ్చినా, ఏ కూలి పనికి వెళ్ళొచ్చినా, నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు దేవుని చుట్టూ తిరుగుతూ ఉండాలంటే దేవుని వాక్యం చుట్టూ, దేవుని యొక్క మందిరం చుట్టూ. అంటే మందిరం అంటే ఈ మందిరం చుట్టూ తిరగమని కదా నా ఉద్దేశం, సహవాసం అనబడుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి చూడండి, బాలుడైన సమూయేలు యొక్క జీవితం ఒక రకంగా ఎక్కడ ఆయన జీవితం గడుస్తూ ఉందంటే దేవుని యొక్క మందిరంలో ఆయన పండుకొని ఉండగా అని రాయబడి ఉన్నది. అంటే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో, ఇంకా సొలొమోను ఆలయాన్ని కట్టక ముందు దేవుని మందసం ఎక్కడ ఉండేదంటే ఆ షిలోహులో దేవుని యొక్క మందిరంలో ఉండేదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని మందసం ఉన్న చోట సమూయేలు అతి సమీపంగా ఉండి దేవుని యొక్క ప్రత్యక్ష సంభాషణ వినడానికి, లేదా ఏలి యొక్క మాటకు, లేదా ఏలి చెప్పే పనికి
అందుబాటులో ఉండడానికి విధంగా సమూయేలు ఆయన దైనందిన జీవితంలో రొటీన్గా అలా జరుగుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 3వ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, అందులో మొదటగా మనము మన జీవితాల్లో దేవుని సాన్నిధ్యం అనేది కనబడుతూ ఉండాలి. మన జీవితాల్లో దేవుని యొక్క సాన్నిధ్యం అంటే ఏంటో తెలుసా? ఇందాక చెప్పుకున్నట్లు నువ్వు ఎన్ని పనులు చేసుకున్నా, ఎక్కడ తిరిగి వచ్చినా నీ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం అంతా దేని చుట్టూ తిరగాలంటే దేవుని యొక్క వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండాలి. రెండవది, నీకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించడానికి ఒక ప్రాముఖ్యత, ఒక నాయకుడు అనేవాడు కూడా ఉండాలనే విషయాన్ని అది మన 4వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పి 4వ విషయంలోకి వెళ్తున్నాను. ఆయన దేవుని మందసానికి అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా చెప్తున్నాను, ఆయన దేనికి అతి సమీపంగా ఉన్నాడు? దేవుని యొక్క మందసానికి అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కూడా ఎలాగున్నాడు? అతి సమీపంగానే ఉన్నాడు. ఇక నేను ఏం చెప్పదలిసానంటే, నువ్వు దేవుని వాక్యానికి ఎంత దగ్గరగా ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి అంత దగ్గరగా ఉన్నాడు. ఉదాహరణకి ఇక్కడ కూర్చున్న మీరు వాక్యాన్ని వింటున్నారు, రాని వాళ్ళు వాక్యాన్ని వినట్లేదు. ఎందుకని? వాళ్ళు దేవుని యొక్క మందసానికి లేదా దేవుని వాక్యానికి దగ్గరికి రాలేదు. దేవుడు నాతో మాట్లాడంటే ఏం మాట్లాడతాడు ఆయన? నువ్వు ఇంటికి కూర్చుంటేనే. ఆయన నీతో మాట్లాడాలంటే వాక్యము మాట్లాడుతున్న చోటు నువ్వు రావాలి. ఇదిగో దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఇదిగో మందసములో సమూయేలు సమీపంగా ఉన్నాడు. ఇదిగో దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరైనా సరే ఈరోజు వచ్చారు కాబట్టి దేవుని స్తోత్రం. ఒకవేళ రాన పరిస్థితుల్లో నువ్వెందుకు దేవుని సన్నిధి దూరం అయిపోతున్నావు? నీ దృష్టిలో ఈ రోజు ఆదివారమే ప్రాముఖ్యత అనుకోకు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సంఘ నియామక ప్రతి కూటములోనూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సంసిద్ధంగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని వద్దనుకుంటున్నావంటే నువ్వు దేవుణ్ణే వద్దనుకుంటున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని వద్దనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరిని వద్దనుకుంటున్నావు? అని ఈ రోజు వద్దనుకుంటున్నానండి, మళ్ళీ నాకు రేపు కావాలనుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? భక్తిహీనత అంటారు. ఏమంటారు? భక్తిహీనత. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి. దేవుడు సన్నిధానంలో మందసానికి సమూయేలు అతి సమీపంగా ఉండి అతి దగ్గరగా ఉన్నట్టు దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, 4వ వచనం చదువుదాం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అందుకు అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతను పోయి పండుకునేను. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, డైరెక్ట్ గా యెహోవా సమూయేలును పిలిచినని ఉంది. అంటే దేవుడు డైరెక్ట్ గా పేరు పెట్టి పిలిచాడు. దేవుడు పిలిచే విధానంలో ఇదొకటి. కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్ గా పేరు పెట్టి పిలవచ్చు, లేకపోతే కొన్నిసార్లు పేరు పెట్టి పిలవకపోయినా వాక్యం ద్వారానైనా నీతో మాట్లాడచ్చు. దేవుడు తన సేవకి ఎన్నుకునే విధానంలో లేదా దేవుడు తన పని చేయడానికి కొత్త నాయకత్వాన్ని ఇక్కడ సంసిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఏలీ కుమారుల యొక్క సేవా నాయకత్వం ఏమైపోయింది? ఆధ్యాత్మికంగా క్షీణించిపోయింది. వాళ్ళ పాపంలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా సచ్చిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క మందిరంలో సేవ చేయడం విషయంలో వాళ్ళు విఫలమయ్యారు. వెంటనే దేవుడు ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఆల్టర్నేటివ్ ని ఎన్నుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నాడు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవట్లేదు. ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి సమీపంగా ఉన్నారో వాళ్ళని వెనుకుంటాడు. మీరు గమనించాలి, దేవుడు తన పని చేయడానికి ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు తప్పించుకొని తిరిగావనుకో, దేవుడు మరొకరి ద్వారా చేయించుకుంటాడు. అలాగని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోడు. ఆ వ్యక్తి కూడా ఏమై ఉండాలంటే దేవునికి సమీపస్తుడే ఉండాలి. ఇదిగో సమూయేలు దేవుని మందిరంలో దేవునికి సమీపంగా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని పరిచయం చేస్తూ దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఏలీ ఎదుట తను లోబడి
భయపడి జీవిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏలి యొక్క నాయకత్వం కింద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, సమూయేలు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? ఏలి నాయకత్వంలో. పరిచర్య ఎక్కడ చేస్తున్నాడు? దేవునికి చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాడా లేదా? ఆమోదిస్తున్నాడు. అదేంటి ఆయన కింద నేను పనిచేయడం అని నువ్వు అనుకోకు. దేవుడు ఒకరి కింద పెట్టాడంటే నువ్వు నమ్మకంగా పనిచేయాల. ఇప్పుడు సమూయేలు ఏలి ఎదుట దేవుడు పని నేర్చుకుంటున్నాడు. అంటే ఏలి చెప్పినట్టు వింటూనే చేస్తూనే దేవునికి భయపడుతున్నాడు. అందుకే దేవుడు ఇప్పుడు డైరెక్ట్ గా సమూయేలు అని పిలిచాడంట. ఏం చేశాడంట? సమూయేలు అని పిలిచాడు. ఓ రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైము దేవుని యొక్క మాటను సమూయేలు ప్రత్యక్షంగా విన్నాడు. చాలా రోజుల తర్వాత అని చెప్పాలి. ఓ రకంగా మన ప్రారంభ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది, ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడు సమూయేలు దేవుని మాటను ప్రత్యక్షంగా ఫస్ట్ టైం తన జీవితంలో విన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఎంతో ధన్యుడు అని చెప్పాలి. ఎంతో ధన్యుడు అని చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క స్వరం వినడం నిజంగా ధన్యతే. ఇంక చూడటం అనేది ఇంక గొప్ప ధన్యత. కాబట్టి యెహోవా సమూయేలు అని పిలిచాడంట. కానీ సమూయేలుకి ఇంకా అంత ఆధ్యాత్మిక పరిపక్వత లేక మందిరంలో అంటే పరిచర్య చేస్తున్నాడు, కానీ దేవుని స్వరం వినడం అనేది ఆయన ఎప్పుడు తన జీవితంలో వినలేదు, చూడలేదు. కాబట్టి అతను కూడా ఏమనుకున్నాడంటే బహుశా నన్ను ఎవరు పిలిచారు? ఏలి పిలిచాడేమో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఏలి పిలిచాడేమో అనుకుని ఏం చేశాడంట? డైరెక్ట్ గా ఎవరి దగ్గర పోయాడంట? ఏలి దగ్గర పోయి అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నువ్వు నన్ను పిలిచిదు కదా, నేను వచ్చాను. అతడు అయితే నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పాను అని రాయబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ దేవుని పిలవడంలో దేవుడే స్వరం తీసుకున్నాడు. సమూయేలు ఏం కోరుకోలేదు. దేవుడే సమూయేలుతో మాట్లాడడానికి స్వరం తీసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, మన జీవితంలో శ్రద్ధగా పనిచేస్తే, నమ్మకంగా పనిచేస్తే, యథార్థంగా జీవిస్తే దేవుడే స్వరం తీసుకుని నీతో మాట్లాడతాడు. ఎలా పనిచేయాలా? ఆయన్ని మన జీవితాల్లో సొంత రక్షకునిగా స్వీకరించి శ్రద్ధగాను నమ్మకంగాను యథార్థంగాను జీవిస్తే దేవుడే నీతో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. అంతేకాదు దేవుని యొక్క స్వరాన్ని కూడా గుర్తెరగాలి. కానీ ఇక్కడ సమూయేలు అనుభవ రాహిత్యాన్ని బట్టి దేవుని యొక్క స్వరాన్ని గుర్తెరగకపోయినా దేవుడు స్వరాన్ని గుర్తెరగడానికి ఒక మార్గదర్శకత్వంలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఈయన అంటాడు కదా, ఇదిగో చిత్తమండి నేనున్నాను అని చెప్పాడంట. ఏమన్నాడంట? చిత్తమండి నేనున్నాను అంటే చెప్పిన పని చేయడానికి ఏమై ఉన్నాడు? ఈయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ రోజున చెప్పినా పని చేయడానికి సిద్ధంగా లేరు. అసలు పని చెప్తారేమో అని తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఈ రోజున. ఈయన దేవుని మందిరంలో ఎలా ఉన్నాడంటే, ఒక పాస్టర్ గారిని పిలిచి పని చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున. ఈ మాటను బట్టి ఇది తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో నా సేవకుడు కానీ పిలిచాడేమని చిత్తమండి నేను ఉన్నానని చెప్పాడంటే ఆయన దేని చేయడానికి ఉన్నాడు? సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయడానికి? సేవ చేయడానికి. కానీ మన సేవ అంటే తప్పించుకుని పారిపోయి తిరిగే పరిస్థితుల్లో కనపడుతున్నాం. గమనించండి, దేవుని సేవ, దేవుని పరిచర్య ఇది దేవుని కొరకు చేస్తాయని ఊరికినే మిమ్మల్ని ముసుగు పెట్టేవాడు కాదు. ఆయన పరిచర్య పట్ల, ఆయన సేవ పట్ల మనం ఏమై ఉండాలంటే సంసిద్ధులై ఉండాలి. అంతేకాదు ఇక్కడ బాలుడైన సమూయేలుని దేవుడు ఏ వయసులో పిలిచి తెలుసా? చిన్న వయసులోనే పిలవడం జరిగింది. అంటే దేవుని సేవకి వయసుతో పని లేదు. ఆయన ఏ వయసులోనైనా సరే తన పిల్లల్ని తన పని నిమిత్తము పిలుచుకుంటాడు. ఇక్కడ సేవ అంటే మాలాగా భాషగాళ్ళకు వాక్యం చెప్పడం గురించి మీరు అనుకుంటారేమో. మీకు పరిచర్య అనే మాట అర్థమైతే అందులో సేవ అనేది కూడా ఒక రకమైన పరిచర్య. కాబట్టి ఇది భాషగాళ్ళ గురించి సేవ గురించి మాట్లాడుతున్నారు, మా గురించి ఏం కాదన్నట్టుగా పొరలోపకండి. ఇది దేవుని యొక్క పనిలో ప్రతి ఒక్కరూ నిమగ్నం కావాల్సినటువంటి
బాధ్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, అక్కడ ఆయన అంటున్న మాట చిత్తమండి నేనున్నానని చెప్పేసి అనగా ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఏలీ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఎవరి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడంట? ఎందుకంటే ఆయన బహుశా సమయానికి పిలిస్తే ఎవరు పిలిచారు అనుకున్నాడు? ఏలీయే పిలిచాడు అనుకున్నాడు. కాబట్టి ఇదిగో వచ్చాను, నేనున్నాను అని చెప్పేసి అతను ఏలీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించవలసిన ఏంటంటే, బాలుడైన సమూయేలు ఏలీ పట్ల విధేయత, గౌరవం కలిగి ఉన్నాడు. ఏలీ పట్ల ఏం కలిగి ఉన్నాడు? విధేయత, గౌరవం కలిగి ఉన్నాడు. పిలిచినట్టు వచ్చాడంటే ఏలీ అంటే ఇప్పుడు సమూయేలుకి ఏముంది? గౌరవం ఉంది, విధేయత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సమూయేలు యొక్క వ్యక్తిత్వం చూపిస్తుంది ఇక్కడ. సమూయేలు వ్యక్తిత్వం ఎటువంటిదంటే పిలిచిన వెంటనే స్పందించేటువంటి హృదయం. ఏ పని చెప్తారన్న తర్వాత విషయం. నేనున్నానని చెప్పగలిగాడంటే ఆయన పెద్దల పట్ల, లేకపోతే ఆయన యొక్క విధేయత అనేది కనపడతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మరొక మాట కూడా ఉన్నది. అక్కడ ఏలీ అంటాడు, నేను పిలవలేదు అని జవాబిచ్చాడు. బహుశా ఏలీ కూడా అర్థం కాలేదు ఎవరు పిలిచారన్నది. ఎందుకని? బహుశా ఈయన కూడా దేవుని యొక్క స్వరాన్ని విని చాలా రోజులైపోతుంది. సమూయేలేమో గుర్తుపట్టలేక గందరగోళంతో ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీ ఏమనుకున్నాడు? అలవాట్లో పొరపాటుగా నేనేం పిల్లలేదు కదా అనుకున్నాడు. ఎందుకని? దేవుడు పిలుస్తాడు, దేవుడు మాట్లాడతాడనే విషయం కూడా ఎవరు మర్చిపోయారు? ఏలీ మర్చిపోయాడు. ఈ రోజున చాలా మంది ఆధ్యాత్మిక కూడా ఇలాగ మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు భక్తి లేదు కదా, ఒకప్పుడు ఆతృత లేదు కదా, ఒకప్పుడు ఆశ లేదు కదా. వసతులు పెరిగే కొలది, వనరులు పెరిగే కొలది సుఖం పెరిగిపోయి దేవుని మాటను గుర్తిరగలేని పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ సంఘం కూడా ఉంది. బాలుడైన సమూయేలు గుర్తుపట్టలేదంటే అర్థం ఉంది. ఎన్నో సంవత్సరాలు సేవ చేసినటువంటి ఏలీ కూడా దేవుని యొక్క స్వరాన్ని లేదా దేవుడు పిలిచాడన్న సంగతి ఏలీ కూడా గుర్తుపట్టలేకపోయాడు. గమనించండి, ఆయన క్యాజువల్ గా నేహడు పోయి మరలా పండుకో అని చెప్పేసి ఏమన్నాడంటే అక్కడ, అందుకు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతను పోయి ఏం చేసుకున్నాడు? పండుకున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుని స్వరం వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు, దేవుని స్వరాన్ని పూర్తి ఎరగాలి. ఏం చేయాలి? దేవుని స్వరాన్ని పూర్తి ఎరగాలి. చాలా మంది దేవుడు మాట్లాడడం అంటే ఏమనుకున్నా తెలుసా? ఆ పేరు పెట్టి పొట్టెట్టి పిలిచారేమనుకున్నారు. పేరు పెట్టి పొట్టెట్టి వెళ్ళడం అనేది ఎప్పుడో రేరుగా జరుగుతుంది. ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అది గ్రహిస్తే దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది దేవుని స్వరం అని మనము గుర్తెరగాలి. అంతేకాకుండా దేవుని యొక్క సహవాసం మరియు పట్టుదల. ఇక్కడ దేవుడు సమూయేలును అనేక సార్లు పిలుస్తాడు. ఇక్కడ ఇంచుమించు 3 సార్లు, 4వసారి స్పందిస్తాడు చివరగా. అది కూడా ఏలీ చెప్పిన మాటను బట్టి. అంటే సహవాసంలో పట్టుదల, దేవుని యొక్క పిలుపు విషయంలో మరి చిరాకు అనేది లేకుండా ఎన్నిసార్లు పిలిచినా, నేను అనుకున్నా నేను చదువుతా ఉన్నప్పుడు సమూయేలు రాత్రాత్మలా కాదు, మొత్తం 24 గంటలు పిలిచిన చిత్తమండి నేను ఉన్నానని చెప్పేలాగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సేవ చేయడానికి అంత సిద్ధంగా ఉన్నాడు. రకంగా చెప్పాలంటే ఆయన దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? దేవుని కొరకే. ఈ రోజున మనము కూడా భూమి మీద ఎందుకు బ్రతకాలి తెలుసా? దేవుని కొరకే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉండాలా. అలాగే బ్రతకాలి. మరి అలాగే పిల్లల గురించి కండి, మరి పని పాటల గురించి కండి. దేవుడేమి పిల్లల గురించి, పని పాటల గురించి చెయ్యొద్దు, మానేయమని ఏం చెప్పలేదు. 6 దినాలు కష్టపడు, 7వ దినము అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు. ఈ రోజున దేవుని కృపను బట్టి నువ్వు ప్రతిరోజు దేవుని మందిరంలో ఉండి దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తర్వాత మాట చదువుతాం. ఎన్నో మాట 6వ వచనం. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచిదు గనుక వచ్చింది నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పింది. సేమ్ అగైన్ రెండోసారి దేవుడు మరలా సమూయేలుని పిలిచాడు. ఇక్కడ దేవుని యొక్క పిలుపు యొక్క ప్రాముఖ్యత హైలైట్ మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు పర్టికులర్ గా 1, 2, 3 సార్లు చెప్పిన సందర్భాలు, పిలిచిన సందర్భాలు కనపడుతుంటాయి. ఉదాహరణకి మోషే విషయంలో కానీ,
గిడియోని విషయంలో కానీ దేవుడు అనేక సార్లు పిలవడం జరిగింది. ఇక్కడ సమూయేలును కూడా దేవుడు అనేక సార్లు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి తన యొక్క సేవను జరిగించడానికి ఒక కొత్త నాయకత్వాన్ని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సమూయేలు యొక్క భవిష్యత్తు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా వాడబడడం కొరకు, దేవుని సేవ చేయడం కొరకు దేవుడు సమూయేలుని ఎన్నుకుంటా ఉన్నాడు. కాబట్టి మరలా ఎగేను దేవుడు సమూయేలు అని పిలిచాడు. కానీ మరలా యథావిధిగా సమూయేలు ఎక్కడ పోయాడంట? ఏలీ యొద్దకు పోయాడంట. ఏలీ యొద్దకు పోయి, చిత్తమయ్యా నువ్వు నన్ను పిలిచావు కదా అంటే ఆయన అన్నాడంట, నా కుమారుడా లేదయ్యా, నేను నిన్ను పిలవలేదు, పోయి పట్టుకోమని చెప్పాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఏలీ కూడా తన రెండోసారి ప్రతిస్పందనలో సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. కాకపోతే సమూయేలు పట్ల గౌరవంతో లేదా ప్రేమతో నా కుమారుడు అని సంబోధిస్తూ అక్కడ ఒక కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకుల సంబంధం అనేది అక్కడ కనిపిస్తా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏలీ తండ్రిగాను సమూయేలు ఒక కుమారుడుగాను జీవిస్తూ ఉన్నారు. దీన్ని ఆధ్యాత్మిక ఆత్మీయ తండ్రి అని మాట్లాడుతున్నటువంటి మాటలు మంచిది. అయితే చూడండి, ఇక్కడ తిరిగి వెళ్ళి పడుకో అని చెప్పడం ద్వారా సమూయేలుని మరలా విశ్రాంతి తీసుకోమని ఏలీ ఆదేశిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పండుకో, ఇంకా నేను పిలవలేదు, ఇది టైం కాదు లేవడానికి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం తెలుసా? దేవుని యొక్క నిరంతర పిలుపు అనేది మనం గుర్తిరగాలి. దేవుని యొక్క నిరంతర పిలుపు. అంతేకాదు దేవుని యొక్క స్వరాన్ని గుర్తిరిగే వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడి యొక్క స్వరాన్ని గుర్తిరిగే వరకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు దేవునితో వ్యక్తిగత సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలుని దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు సమూయేలుకి దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధం ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. అలా వెళ్ళిపోతా ఉన్నాం వీధిలో, నీకు తెలిసిన వాడు పేరు పెట్టి పిలిచాడంటే బహుశా అతనికి నీకు ఎంత వ్యక్తిగత సంబంధం ఉంటే పేరు పెట్టి పిలుస్తాడు. అదే నువ్వు ఎవరో తెలియదు అనుకో, ఏమని పిలుస్తాడు తెలుసా? చెయ్యి చూపో, సైగ చేసో, ఏదో ఒరేనో వసేనో పిలుస్తాడు. కానీ పేరు పెట్టి పిలిచారంటే ఆయనకి నీకు ఆల్రెడీ ముందే ఉండాలా, పరిచయం ఉండాలి. ఇప్పుడు దేవుడు సమూయేలు అని పిలుస్తున్నాడంటే మరి దేవునికి సమూయేలుకి ఇక్కడ సమూయేలును దేవుడు పిలవడం విషయంలో దేవుడికి అందరి పేర్లు తెలుసు. కానీ సమూయేలు దేవుడికి తెలిసే విధంగా ఆయన దేవుడి మందిరంలో పరిచయం చేస్తున్నారు. అది ప్రాముఖ్యమైన విషయం. అందుకే నీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నీకు మనకి ఎవరో తెలియడం కాదు, మనమే దేవునికి తెలిసే విధంగా. దేవుడు మనకి తెలుసు, లేకపోతే దేవుడి యొక్క మాట వింటున్నాం కాబట్టి దేవుడు తెలుసు అని అనుకుంటున్నాం. దేవుడికి నువ్వు కూడా తెలియాలి. ఎలాగా? నిన్ను పేరు పెట్టి పిలిచేంత ఆధ్యాత్మికంగా మనం కూడా ఎదగాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 7వ వచనంలో సమూయేలు అప్పటికి యెహోవాని ఎరగకుండెను, యెహోవా వాక్కు ఇంకను ప్రత్యక్షము కాలేదు. రకంగా చెప్పాలంటే 1వ వచనంలో చెప్పబడినట్లు దేవుని యొక్క వాక్కు వినబడినటువంటి దినాలలో అప్పటికి సమూయేలు అంట ప్రత్యక్షంగా దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. ఒకవేళ వినుంటే, ఒకవేళ ఇప్పుడు విన్నాడు కదా, భవిష్యత్ దినాల్లో అనేక సార్లు దేవుని యొక్క స్వరానికి స్పందించి అని పిలిచి దేవుడేనంటావని మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ పడలేదు. ఎందుకని? దేవుని రుచి చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని రుచి చూశాడు, దేవుడు ఎలా మాట్లాడతాడని గ్రహించగలిగాడు. కాబట్టి ఇక్కడ ఏలీ ఆధ్వర్యంలో సమూయేలు దేవుని మందిరంలో పరిచయం చేస్తున్న దేవుని యొక్క వాక్కును స్వరాన్ని ప్రత్యక్షంగా వినేంత అనుభవాన్ని అయితే ఇంకా ఆయన సంపాదించుకోలేదు. ఇటువంటి సమయంలోనే నీకు సరైన నాయకత్వం ఇచ్చే నాయకుడు కావాలా? ఇటువంటి సమయంలో నీకు ఎవరు కావాలా? సరైన నాయకత్వం ఇచ్చే నాయకుడు కావాలా? ఎందుకని? ఇప్పుడు బాలుడైన సమూయేలు మందిరంలో పరిచయం చేస్తున్నాడు, కానీ దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి మరి ఆ అనుభవం ఇంకా లేదు. కాబట్టి ఈయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మాట్లాడితే ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు ఏలీ దగ్గరికి? నన్ను పిలిచింది ఎవరంటే ఏలీ అనుకుంటున్నాడు. ఇప్పుడు నీకు కూడా ఒక సరైన ఆధ్యాత్మిక నాయకత్వం ఉండాలి.
నేను పిలుస్తున్నది దేవుడా, నీతో మాట్లాడుతున్నది దేవుడా, ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ఎలా కనిపించిందని చెప్పుకోవడానికి ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. మనకు ఆత్మీయ నాయకత్వం కాదు కదా, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటేనే చాలు. మన నాయకత్వాలన్నీ ఎవరో అన్నది మీకు తెలుసు. ఉదయం ధ్యానం చేసాం, పోయిన వారం కూడా గుర్తు చేసుకున్నాం. వాక్యం మీ జీవితంలో ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుందంట? విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండటం లేదు కాబట్టి మీ జీవితంలో వాక్యం అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుందని ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే మనకి సరైన నాయకత్వం లేదు. ఒకవేళ సరైన నాయకత్వాన్ని పెట్టుకుంటే ఆయన నన్ను ప్రశ్నిస్తాడేమో, తిరిగి అడుగుతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ, నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టుగా ఎవరి కాలం బ్రతుకుతున్నా. అందుకే ఈ న్యాయాధిపతి గ్రంథం చివరిలో చెప్పబడినట్టు నాయకులు లేని దినాల్లో, అనగా వాళ్ళ దినాల్లో రాజు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ రోజున మన జీవితంలో దేవుడు నాయకుడిగా లేకపోయినా, ఒకవేళ మనుషుల పరంగా సరైన ఆధ్యాత్మిక నాయకులు పెట్టుకోకపోయినా మన జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే ఇష్టానుసారంగా ఉంటాయి. నేను అడిగేవాడు ఉండడు, ప్రశ్నించేవాడు ఉండడు, ఇది తప్పు అని చెప్పినా దాన్ని సరి చేసుకోవడానికి నీకు మనస్తత్వం ఉండదు. ఎందుకని? నీకెవరు లేరు, నాయకత్వం లేదు, ఆధ్యాత్మిక నాయకత్వం లేదు. ఒక నాయకుడి కింద పడి ఒక నాయకుడు చెప్పినట్టుగా మనం ఆలకిందాము, ఆయన మన మంచి కోరి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మంచి కోరి, మేలు కోరి మన సరైన మార్గాలు నడిపిస్తాడనే విధానం అవసరం లేదు. ఈ రోజున ఎలాగున్నారంటే వచ్చామా, విన్నామా, పోయామా, అంతే. ఒకవేళ సంఘంలో సహవాసంలో సీనియర్ కలిగినటువంటి విశ్వాసంలో కొద్ది బలంగా కలిగిన వారిని ఒక ఆత్మీయ నాయకురాలుగా పెట్టుకుంటాను, లేకపోతే ఆమె సలహా తీసుకుంటాను, ఇవేమీ లేదు. ఆమె నాకంటే మోతుబరా, నాకంటే తోబా అన్నిటిగా భావించేవాళ్ళే తప్ప ఒకళ్ళ కింద మనం నేర్చుకుందామనే ఆలోచన లేకుండా పోతాం. గమనించండి, సమయంలో బాలుడుగా ఉన్న సమయంలో దేవుని వాక్యం వినడం లేదా దేవుని స్వరాన్ని వినడం ఆ అనుభవం లేకపోయినా అనుభవం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయినా ప్రతిస్పందిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మాట్లాడితే ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. ఏలి ఏం చెప్తున్నాడు? అయ్యా నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్తున్నాడు. అంటే ఏలి ఏ విధమైన స్పందన ఇచ్చాడన్న దానికంటే సమూయేలు మాత్రం ఒక ఆధ్యాత్మిక నాయకత్వంలో ఆయన ఏం చేస్తున్నాడంటే పని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీకు నాకు కూడా సరైన ఆధ్యాత్మిక నాయకత్వం లేకపోతే దేవుని స్వరాన్ని గుర్తిరగడంలో నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని స్వరాన్ని గుర్తిరగడంలో నీ వల్ల కాకపోతే సరైన నాయకులను కూడా సంప్రదించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మాట చూడండి, 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గర పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిందనగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి. ఎన్నోసారి గ్రహించాడు? మూడోసారి. ఎన్నోసారి? మూడోసారి. గమనించండి, దేవుని యొక్క స్వరాన్ని ఒకసారి వినకపోయినా, రెండోసారి వినకపోయినా, మూడోసారి అయినా, నాలుగోసారి అయినా వినకపోతే ఎలాగా? నిజానికి ఇన్ని సంవత్సరాలు మీ భక్తి జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నవారైతే మీరు ఎలా ఉంటారో తెలుసా? పౌలు చెప్పినట్లు మాంసం తినేవారుగా ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చెప్పే స్థాయిలో ఉండాలా. అలా ఎందుకు ఉండట్లేదంటే అసలు దేవుడు ఏంటన్నది మనకి అర్థం కాదు. మరలా ఈ దేవుడు సమూయేలు 3వసారి పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. పిలిస్తే ఈయన మళ్ళీ ఎక్కడ పోయాడు? ఏలీ దగ్గర పోయి, చిత్తం నాయన, ఇదిగో నువ్వు నన్ను పిలిచావు కదా, ఇదిగో నేను వచ్చానని చెప్పాడు. కానీ ఈసారికి ఏలీకి బలు వెలిగింది. మన భాషలో చెప్పాలంటే ఏం వెలిగిందంటే, సమూయేలు పిలుస్తున్నది నేను కాదు, సాక్షాత్తు దేవుడే. ఒకవేళ నీకు కూడా ఒక బలు వెలగాలి. ఏంటో తెలుసా? మాట్లాడుతున్నది పాస్టర్ గారు కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి, భయం కలిగి దేవుని వాక్యాన్ని వింటావు. మీకు మరలా జ్ఞాపకం చేస్తాను, ఆయన వాక్యానికి సమీపంగా ఉన్న వారితో దేవుడు మాట్లాడతాడు తప్ప ఆయన వాక్యం పట్ల నిర్లక్ష్యం వహించే వారితో దేవుడు మాట్లాడు. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని వినకపోయినా సరే దేవుడితో మాట్లాడినట్టే, మాట్లాడలేనట్టే. ఏ వినకపోతే? వాక్యాన్ని వినకపోతే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. ఏదో పేరుకి వచ్చి కూర్చుంటారు అంతే, వాక్యాన్ని వినరు. ఇంటికాడు ఉంటారు, ఆన్లైన్లో సంగతి వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుని వాక్యానికి అతి సమీపంగా ఉండి
దేవుడు నాతో మాట్లాడుతున్నారని భావిస్తారో దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు. ఈసారి మూడోసారి యెహోవా సమూయేలుని పిలిచాడు. యథావిధిగా తన విధేయతను చూపించి తన నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏలీ మాత్రం అన్నాడు గ్రహించి, అప్పుడు ఆ బాలుని పిలుస్తున్నది యెహోవా అని గ్రహించాడు. ఒక రకంగా చెప్పాలంటే మరి ఏలీ యొక్క అవగాహన ఆ సమయంలో ఒక రకంగా పనిచేసింది. తన అనుభవం ఒక రకంగా పనిచేసింది. ఎందుకంటే దేవుడే పిలుస్తున్నాడనే సత్యాన్ని గ్రహించాడు. ఎందుకంటే ఏలీ కూడా ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయన గ్రహించి ఏమన్నాడంటే ఇది దైవికమైన పిలిపే కానీ మరొకటి కాదన్నట్టుగా భావించి ఆయన ఈసారి ఏ విధమైన సలహా ఇవ్వబోతున్నాడు అన్నది ఒకసారి మనం గమనించాలి. చూడండి, అక్కడ చూడండి, మరలా ఒకసారి 8వ వచనం చదువుతున్నాను. యెహోవా మూడో మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచిందివే, ఇదిగో వచ్చిందనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి. సమూయేలుని పిలిచాడనే విషయాన్ని ఎవరు గ్రహించారు? ఏలీ గ్రహించారు. మూడో మారు దేవుడు పిలిచిన తర్వాత అర్థమైంది, ఇన్నిసార్లు వస్తున్నాడే సమూయేలు, నేనైతే పిలవట్లేదే మరి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు సమూయేలు నా దగ్గరికి అన్నప్పుడు సమూయేలుకి అర్థమైంది, పిలుస్తున్నది దేవుడు అని. పిలుస్తున్నది ఎవరు? కాబట్టి ఆయన ఏ రకమైన సలహా ఇచ్చాడో చూడండి. 9వ వచనంలో, నువ్వు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఈసారి ఏలీ ఏ విధమైన సలహా ఇచ్చాడు తెలుసా? ఈసారి కానీ నిన్ను ఎవరైనా పిలిస్తే నువ్వు అనవలసిన మాట తెలుసా? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినేవాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? దాసులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే తగ్గించుకుని, చిత్తం ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అన్నట్టుగా దేవుని మందిరంలోకి వచ్చి రావాలి. ఆయన మాట్లాడతాడంట, నేను వెంటే ఉంటాను లేకపోతే లేదంటే అది నీ నిర్లక్ష్యం. ఏలీ ఏ విధమైన సలహా ఇస్తున్నాడు? అయ్యా సమూయేలు, ఈసారిగా నిన్ను పిలిస్తే నువ్వేమన్నా తెలుసా? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఒక సలహా ఇచ్చి సమూయేలుని పండుకోమని మరలా పంపించడం జరిగింది. మనం గమనించాలి, ఇక్కడ సమూయేలుని దేవుడు పదే పదే పిలుస్తున్నాడు అనే సత్యాన్ని ఏలీ గ్రహించి దేవుని యొక్క సందేశాన్ని ఈసారి స్వీకరించే పరిస్థితుల్లో ఒక మంచి సలహా ఇచ్చి పోయి పండుకోమన్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన, నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతుండగా మనం ఏం చేయాలి? నిద్రపోవాలి, అంతే కదా? ఏం చేయాలి? లేదా నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాను. లేకపోతే ఏం చేయాలి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించాలి. అక్కడ అంటున్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతుంటే వచ్చిన వారు ఏం చేయాలన్నమాట? ఆలకించాలి. నువ్వు ఎప్పుడు ఆలకిస్తావు తెలుసా? నువ్వు దాసుడు అని గ్రహించినప్పుడు, నువ్వు దీనురాలు అని గ్రహించినప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ స్థితి ఏంటన్నది నీకు అర్థమైనప్పుడు నాతో మాట్లాడుతున్నది దేవుడు అని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఆలకిస్తాను. ఏలీ ఎంత గౌరవప్రదమైన సలహా ఇచ్చాడు తెలుసా? మాట్లాడుతున్నది దేవుడు అని గ్రహించి, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని, ఆజ్ఞ చెప్పమని నువ్వు అని అన్నాడంతే. అంటే ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈయన చేయడానికి సిద్ధంగా. ఇప్పుడు ఎంత వాక్యం విన్న తర్వాత మీరు ఎందుకున్నారు? ఇక్కడ మాట్లాడిన దాని ప్రకారం జీవించడానికి ఉన్నారు, అంతేనా? ఈరోజు ప్రార్థన వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం అనుకున్నారా? అలాగే ఉన్నారు చాలా మంది. ఈ రోజున ప్రార్థన వచ్చి కూర్చొని ఆలకించి వెళ్ళిపోవడానికి ఉన్నారు. నిజానికి దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? ఇదిగో ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యానుసారంగా జీవించు అని దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. అది నువ్వు గ్రహిస్తే, నేను అందుకే ఉన్నాననే విషయం నువ్వు గ్రహిస్తే నువ్వు వాక్యానుసారంగా నడుస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దేవుడు నాతోనూ మాట్లాడలేదు, ఈ వాక్యం నాది కాదన్నట్టుగానే
వచ్చేసి వెళ్ళిపోవడం వల్లే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అవుతుంది నాతో, మనతో కాదు, నాతో అని నువ్వు అనుకుంటే, ఓహో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు కాబట్టి ఈయన ఆజ్ఞాపించిన ప్రకారం నేను చేయాలి. దాసుడు పని ఏంటి? యజమాని చెప్పినట్టు చేయడం. ఇప్పుడు సమూయేలు దాసుడైతే, యజమాని దేవుడైతే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఎవరు ఆలకించాలి? సమూయేలు ఆలకించాలి. ఆలకించిన దాని ప్రకారం చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన నువ్వు కూడా దేవుని యొక్క దాసుడు దాసురాలు అయితే, మన యజమానుడు దేవుడైతే, దేవుడు చెప్తున్న వాక్యం ప్రకారం నువ్వు కూడా ఏం చేయాలి? చెయ్యాలి. అలా చేయట్లేదంటే నువ్వే యజమానుడు అన్నమాట. దేవునికి నువ్వే యజమానుడి కింద ప్రవర్తిస్తున్నావు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు యజమానుల్లాగా ఉంటున్నారో, దేవుని దగ్గర దాసుల్లాగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు అక్కడ మరొక మాట కూడా ఉంది, మాట్లాడు ప్రభువా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? నేను ఆలకిస్తున్నాను ప్రభు అన్న వారితోనే దేవుడు మాట్లాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఎవరైతే ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడో దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యథావిధిగా సమూయేలు వెళ్ళి తన విధేయతను చూపించి పోయి వండుకోమన్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం వస్తున్నారు. ఇలా చూడండి, మన పిల్లలు అయితే, మన పిల్లలు ఎందుకు నువ్వే అయితే, మాస్టర్ గారు ఇన్నిసార్లు పిలిచి నిన్ను పిల్లలేదు పోయి పండుకో, అది కూడా మంచి నిద్ర టైంలో ఓసారి పిలిచావు వచ్చాను, నేను పిల్లలేదు పోయన్నాను, మళ్ళా రెండోసారి పిలిచినట్టుగా నువ్వు అనుకున్నావు వచ్చావు, నేను పిల్లలేదని అన్నాను. ఇలా 2-3 సార్లు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు? ఈ మాస్టర్ గారు గురబం చేస్తలేదా? ఉంటుందా లేదా? 12-1 గంట అయినా పండుకున్న టైంలో ఎలా పిలుస్తాడా అని తిట్టి మీద తిట్టుకోకపోయినా, పైకి అనకపోయినా లోపల తిట్టుకుంటాం. కానీ సమూయేలు ఎంత విధేయుడు తెలుసా? ఆయన రావడం, నువ్వు పిలిచావన్నాడడం, పోయి పండుకోమండం, మరలా పండుకోవడం, మరలా రావడం, ఎక్కడా కూడా విసుగుజాలు చెందలేదు. కానీ మనకి రోజు ప్రార్థనే, ఆదివారం వెళ్ళాక చాలు అని మధ్యలో ఎందుకు ప్రార్థన? మనకి చాలు, ఒక రోజు అన్నాం కదా. వాక్యం వినడానికి ఎంత విసుగుదాలో ఈ రోజున, దేవుని మందిరంలో కూర్చోడానికి ఎంత విసుగుదాలో, ఇదే టైము ఒక ఇంటి దగ్గర, ఒక అరుగు దగ్గర అయితే అస్సలు విసుగు రాదు. మరి కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ చాలా ఇబ్బంది దేవుని మాట వింటాను అని. సమూయేలుకి ఆ ఇబ్బంది లేదండి. సమూయేలుకి ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన దేవుని వాక్కు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని వాక్కు పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాడికి దేవుడి సన్నిధి కానీ, దేవుడి పని కానీ, దేవుడి మాట కానీ ఇబ్బందిగా అనిపించదు. కష్టమైన సరే అది తన మేలు కోరుకున్నప్పుడు అది ఇష్టపూర్వకంగానే చేస్తాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఇక్కడ కూర్చోడానికి అంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంటి దగ్గర ఎలా కూర్చుంటున్నారు ఇలా అనిపిస్తుంటది. నాకు ఇంటి దగ్గర ఎలా మసులుతున్నారు వీళ్ళు అనిపిస్తుంటది. మరి అంతకంటే ఆ బ్రహ్మాండమైన లేవుగా మరి దేవుని వాక్యాన్ని వింటానుకున్నాం కదా, మరి ఇక్కడ ఎందుకు మనం అంత ఇబ్బందిని ప్రేమగా స్వీకరించలేకపోతున్నాం? అంటే నీ కష్టం దేవుడి మందిరంలో ఉన్న కష్టం, దేవుడి వాక్యాన్ని వింటే ఇంకా కష్టం. గమనించండి, సమూయేలు ఆధ్యాత్మిక స్థితికి మన ఆధ్యాత్మిక స్థితికి పోలిక చూసుకొని ఎలాగ జీవిస్తున్నాం దేవుని మాట వినడంలో. విసుగుదలే ఉందా? ఆసక్తి ఉందా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవీయ అని చెప్పేలాగా ఉందా? మీరు చెప్పుకుంటే చెప్పుకో, నేను వింటానన్నట్టుగా ఉందా అన్నది ఒకసారి ఆలోచించే. చివరిగా ఆ 10వ వచనాన్ని ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఆ 10వ వచనంలో ఏమని రాయబడినదా? తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు అన్నాడంట, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. ఎవరు చెప్పిన మాట యాజకుడిగా చెప్పాడు? ఏలీ చెప్పిన మాట యాజకుడిగా దేవుడి దగ్గర చెప్తున్నాడు. నేను ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నాను, ఒక ఆధ్యాత్మిక నాయకత్వం ఎంత అవసరమో చూడండి. ఈయన ఇంతకీ ఏలీ మంచి సలహా ఇచ్చాడా, చెడ్డ సలహా ఇచ్చాడా? మంచి సలహా ఇచ్చాడు. నేను అందుకే అంటున్నాను, ఆధ్యాత్మిక నాయకులను కలిగి ఉండాలంటాను. అందుకే ఈ ఆధ్యాత్మిక నాయకులను కూడా ఎవరిని పడితే అని పెట్టుకోకూడదు. నీ ఆధ్యాత్మిక మేలు కోరి వారిని పెట్టుకోవాలి. మీకు మధ్యాహ్నం గుర్తు చేశాను, మరలా ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరుంటారో తెలుసా? అస్సలు ప్రభుని నమ్మలేని వాళ్ళు, పేరుకి మాత్రమే మందిరానికి వెళ్ళేవాళ్ళు,
దేవుడు అంటే విశ్వాసం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళని అడుగుతారు సలహాలు. మనం అసలు సలహా నువ్వు ఎవరిని అడగాల? విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారిని లేదా దైవ సేవకుని అడగాల. కానీ మీరు అడగరు. ఎవరిని అడుగుతారు? ఇంటికి సమీపంగా ఉంది కదని ఇంటి పక్కన మనిషిని, లేకపోతే మా చుట్టాల మనిషి, మా అక్క, మా చెల్లి అని చెప్పేసి వీళ్ళని అడుగుతారు తప్ప ఆధ్యాత్మిక నాయకుని అడగరు. ఇప్పుడు ఏలీని ఆధ్యాత్మిక నాయకుడిగా సమూయేలు కలిగి ఉన్నాడు కాబట్టి సమూయేలు చెప్పిన సలహాని యాజకుడిగా ఏమన్నాడంటే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని నేను మాట్లాడాను. కాబట్టి మనకు సరైన నాయకత్వం కలిగినటువంటి ఆధ్యాత్మిక నాయకులు కావాలండి. వాక్యం ఒకటే వినడం కాదు, ఆ వాక్యాన్ని విన్నదానికి సరిగా నడవడానికి కూడా సరైన ఆధ్యాత్మిక నాయకులు కూడా వ్యక్తిగతంగా పెట్టుకోవాలి. ఈ 10వ వచనంలో దేవుడు ఈసారి ప్రత్యక్షమై, ఏంటండి అక్కడ రాయబడిన మాట, దేవుడు ఏకంగా ప్రత్యక్షమై అనేటువంటి మాట కనపడుతుంది. అనగా ఏంటి అర్థము? ప్రత్యక్షమైనటువంటి మాటకు అర్థం ఏంటి? బహుశా దేవుడు ఆయనకి కనపడ్డాడు అన్నమాట, లేదా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా ఏమన్నా తెలుసా, సమూయేలు అని పిలవగా సమూయేలు ఏమన్నాడు తెలుసా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమన్నాడు తెలుసా, చెప్పు నాయన, నీ సేవకుడు ఆలకించుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తెలుసా, దేవుని స్వరాన్ని గుర్తిరగాలి, దేవుని స్వరాన్ని వినాలి, విన్నదానికి విధేయతతో ప్రతిస్పందించాలి. అంతేకాదు దేవుడు చెప్పిన మాటను బట్టి మనం బ్రతకాలి, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం జీవించాలి. ఇలాగ మన జీవితంలో ఏ ఒక్కటి లేకపోయినా, ఎన్ని వాక్యాలు విన్నా వాక్యాలు మాత్రం వింటాం తప్ప వాక్యానుసారంగా నడవలేకపోవడం కారణం ఏంటంటే, ఇదిగో సమూయేలు మాట్లాడినట్టు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞాపించు అని అనపోవడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనము కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇదిగోనయ్యా నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను బ్రతుకుతానని నువ్వు దేవుడితో అనలేకపోవడం వల్లే నువ్వు వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నావు. ఏమన్నాడంటే సమూయేలు, యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఏమేమో ఆజ్ఞ ఇమ్మంటే నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు అని. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అన్న మాటకి మరి ఆయన ఏం చెప్పాడు, ఎవరితో చెప్పమన్నాడు అన్నది మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా, ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఒక దాసుడిలాగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ప్రార్థన చేయమంటాను. ఎవరు చేస్తారు ప్రార్థన? వాక్యం విన్న వాళ్ళు చేస్తారా? వాక్యం వినలేని వాళ్ళు చేస్తారా? వాక్యం వినలేని వాళ్ళు కూడా చేస్తారా ప్రార్థన? ఏ ప్రార్థన చేస్తారు తెలుసా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠం కూడా ఉంటుంది, ఆ పాఠమే చేస్తారు. కానీ వాక్యం విన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, వాక్యం దేవుడు నీతో ఏం మాట్లాడాడో అది చేస్తారు. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వాక్యం విన్నావో వాక్యం వినలేదు అన్నది అర్థమవుతుంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటలు బట్టి ప్రార్థన చేద్దాం.